శ్రీ శ్రీ మల్లన్న స్వామి ఒగ్గు కథ కళా బృందం ఎద్దు మైలారం. ప్రధాన కథకులు బీల్రా చిన్నకృష్ణయ్య, ఒగ్గు మహేష్, డోలు వాయిద్యం ఒగ్గు సతీష్, తాళం వాయిద్యం ఒగ్గు ప్రభు. సమర్పించువారు ఒగ్గు రాజమల్లేశం, హరివర్ధన్ రికార్డింగ్ స్టూడియో షేర్గూడెం. కురిసి పీఠాల మీద బాపనయ్యా, కోసండి బాపనయ్యా రామ రామ. ఆ బ్రాహ్మణులారా, 5 మంది బ్రాహ్మణులకు 5 కుర్చీలు వేసింది. కుర్చీల మీద కూర్చుని పెట్టింది తలలీలమ్మదేవి. ఎండవో ఎండవు బాపన, ఓ బ్రాపనయ్యో బాపనయ్యా. బ్రాహ్మణులారా, అటువంటి వనంగా మరి నా కొడుకు మల్లన్న పేరు మీద బలం ఉన్నదా బలం లేదా? అటువంటి వనంగా పంచాంగాల కట్టలు కడిగి చూడమన్నది తలలీలమ్మదేవి. అమ్మ నీలమ్మ వసవంటి మాత మన కొడుకు మల్లయ్య పేరు మీద పరమాత్మ మల్లె కాజుడు పేరు మీద బలం చూడపండు అమ్మ నీలమ్మదేవి. 5 మంది బ్రాహ్మణులు సరమంచి అనుకున్నారు. అటువంటి మాతమ్మను అడిగితే సంగతుల వస్త్రాలు పెట్టిరు, అటువంటి మాత్రం అడిగితే పంచగల కట్టలు చేసినారు. మరి మల్లయ్య పేరు మీద రామరామ, ఓ మల్లయ్య పేరు మీద రామరామ. 5 మంది బ్రాహ్మణులు అయినా రామరామ మంచిదన్నరో బ్రాహ్మణులు బలం చూసి ఉన్నరమ్మో రామరామ, బలము చూసి ఉన్నరమ్మో రామరామ. ఒక్క గడియ అయ్యినాది రామరామో, 2 గడియలు కానవాటే రామరాము. లీలమ్మదేవి బ్రాహ్మణులు పడవంటి విధంగా ఏనాడు పుస్తకాల కట్టలు ఏనాడు అడిగిన్ను. లీలమ్మ దగ్గర అన్ని తెప్పించుకున్నారా రమ, అన్ని వస్తువులు తీసుకున్నారా. అమ్మా లీలమ్మదేవి మల్లన్న పేరు మీద ఏనాడు బలం చూస్తుంటే 12 రోజులల్లా వచ్చిందమ్మా లీలమ్మ. 12 రోజులల్లా మల్లన్న పేరు మీద బలం వచ్చింది. 12 రోజులు ఇట తప్పినట్టయితే ఇక 12 ఏళ్ళ దాకానమ్మ రామరామో, 12 ఏళ్ళ దాకానమ్మ రామరామ. ఆ పేరు మీద బలమో లేదు రామరామ. రావమ్మ లీలమ్మ దేవి రామరామ. 5 మంది బ్రాహ్మణులు రామరామ. ఒక్క మాట వలికినారు రామరామ. దైవమా ఎండవు లీలమ్మ లీలమ్మదేవి. ఎన్ని పంచాంగాల కట్టాలు చూసిన లీలమ్మ లీలమ్మ. 12 రోజులల్లా పేరు మీద బలం వచ్చిందమ్మా లీలమ్మ. 12 రోజులు తప్పితే 12 ఏళ్ళ దాకా మల్లయ్య పేరు మీద బలం లేదునమ్మా లీలమ్మ. అమ్మా లీలమ్మదేవి ఇంత మాట లీలమ్మదేవికి చెప్పినారు. ఏమరా 5 మంది బ్రాహ్మణులు అటువంటి మాతమ్మని అడిగితే 12 రోజుల బలం వచ్చింది. 12 రోజులు తప్పితే మల్లయ్య పేరు బలం లేదు. ఇంత మాట బ్రాహ్మణుల వలికిన్ను. అవో బ్రాహ్మణులారా, అతను నీలమ్మదేవి రామరామ, అతను నీలమ్మ
నీలమ్మదేవి రామ రామ ఆలోచన చేసినది రామ రామ రండి రండి బ్రాహ్మణులారా రామ రామ అడిగిందల్ల వెచ్చదాను బ్రాహ్మణులు కాదన్న వెచ్చదాను బ్రాహ్మణులు బ్రాహ్మణులారా ఓ బ్రాహ్మణులారా వచవంటి మాధవని అడిగింది ఇస్తున్నా కాదనగా నేను ఇస్తున్నా అటువంటి మాధవ నా కొడుకు తగ్గ వచవంటి మాధవ పిల్లలు మీరు లెంక రావాలి ఇండవు లీలమ్మ లీలమ్మదేవి అయితే అడిగింది మొత్తం ఇస్తావు చెరువు కింద 12 ఎకరాల భూమి కావాలి చెరువు కింద 12 ఎకరాల భూమి కావాలంటావు బ్రాహ్మణులారా చెరువు కింద 12 ఎకరాల భూమి తప్పకుండా రాసిస్తున్నా రే తమ్ములారా 12 ఎకరాల భూమి ఇస్తారంట అయితే మరి అది దున్నటోళ్ళు ఎవరమ్మా అవ మీరు దున్నుకోరా ఇక మేము పిల్లని చూడలేక పోతుంది దున్నటోళ్ళు ఎవరు ఉంటారు ఇంకా మీరు పిల్ల జడలో పోతురు ఇక్కడ మీరు దున్నటోళ్ళు లేరేమో మీకు ఐదోళ్ళు లేరా మాకు 5 రోజులు ఆడాయిరి ఈ పట్టణంలో భూమే అట్లా అంటావా ఇక నేనే దున్నిపిస్తా పో బ్రాహ్మణులారా అమ్మా లీలమ్మదేవి అటువంటి గుణంగా దున్నిపిస్తున్నాం అమ్మా లీలమ్మదేవి అటువంటి గుణంగా దున్నిపించినాక అటువంటి గుణంగా తుకం పోయాలి తుకం పోసినాక నారు పెద్దగా అవుతుంది అటువంటి గుణంగా ఏనాడు పొలం చెయ్యాలి పొలంలో నాటెయ్యాలి అన్నీ నువ్వే చేపియాలి అటువంటి గుణంగా అన్నీ చేపిస్తా అన్నీ మీ ఇంట్లో చేపిస్తాను ఏనాడు ఒప్పుకున్నది లీలమ్మ అటువంటి గుణంగా మల్లన్న బంగారు పోటువా అటువంటి గుణంగా మల్లన్న బంగారు పోటువా బ్రాహ్మణులకు ఇచ్చినదా ఓరు బ్రాహ్మణులారా అటువంటి గుణంగా మీరు ఏమేమి కోరితే అన్ని ఇచ్చిన కుమారా అటువంటి గుణంగా మల్లన్న పోటో మీకు ఇస్తున్నా మల్లన్న దగ్గ పిల్లని లేకపోతే మీ 5 మంది తల పనులు తీసి గవిని కొమ్మ కడతానన్నారా సతుపిండి సాహిత్యం కట్టింది లీలమ్మ పట్టు బ్రాహ్మణులకు ఇచ్చినదా లీలమ్మ ఇక ఎల్లిపండు బ్రాహ్మణులు రామ రామ 5 మంది బాపనొల్లు రామ రామ ఎల్లిపండు బాపనయ్యా రామ రాము పిల్లల దండనయ్యా రామ రామ ఆ బ్రాహ్మణులారా పిల్లలే దానికిట మళ్ళీ రోజు తల పనులు తీస్తానన్నది మల్లన్న పొడవ తీసింది బ్రాహ్మణుల చేతిలో పెట్టినాదా అబ్బాబా ఏం రానిలమ్మా మల్లన్న బంగారు పొడవ తీసింది బ్రాహ్మణులకు మాకు ఇచ్చింది బ్రాహ్మణులకు ఇచ్చింది వచమంటి మాత్రం మల్లన్న దగ్గర పిల్లల్ని ఇంకా రాకపోతే నాయమ్మ 5 పనులు తల పనులు చేస్తున్నా కొనకేమని కడగడుతున్నది నాయమ్మ అసమంటే మాత్రం నా సత్తుపీడి సాయంత్రము ఎప్పుడు నీలమ్మ కట్టింది సరే మంచి అనుకున్నారు బంగారు పొడ తీసుకున్నారు మరి బ్రాహ్మణులు పోతూ ఉన్నారు అయినా రామ రామ బ్రాహ్మణులు పోతూ ఉన్నారైనా రామ రామ కొల్లపూరి పట్నం అయినో రామ రామ బ్రాహ్మణులు విడిసినారు రామ రామ బ్రాహ్మణులు విడిసినారు రామ రామ వద్ద రంగమూర రామ రాము రామ రాము మరి మధ్య రంగమూర రామ రాము రామ రాము బ్రాహ్మణులు విడిసినారు రామ రామ ఇక్కడ చేర వచ్చినారు రామ రామ వద్దాల పడివిలోన రామ రామ 5 మంది బ్రాహ్మణులు రా మల్లన్న ఫోటో తీసుకొని ఆరండం వచ్చినారే రాము తమ్మలా రావడం వంటి విధంగా 5 మంది ఒకటే దిక్కువ వద్దు
5 మంది 5 దిక్కులు పోవాలి వరి తమ్ములారా అరే అన్నా నేను పెద్దోడిని నాకు నడవ శాత కాదు 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 ఈ చెట్టు కింద నేను కూర్చుంటా కూర్చుంటావు తూర్పు కోలు వండి పరమటి కోలు వండి సరే. దక్షిణానికి కోలు వండి ఉత్తరానికి కోలు వండి ఇక నలుగురు 4 కాండాలు దిక్కువండి పోతాం నేను కూడా ఇక్కడ ఉట్టి కూర్చొని నేను ఊకనే ఉంటానా అదే అదే ఈ తోయమడి హాస్టల్లో పోటలు నేను కూడా అడుక్కుంటా కూర్చుంటా మరి నువ్వు ఎంతకైనా పెద్ద మనిషి నువ్వు కూడా అడుగు మాట మరి పోటలను అడగనా మరి ఉట్టిగా కూర్చుంటా నేను కూడా అదే అంటావు అరే అరే మర్చిపోను నేను నాకు యాద ఉంటదిరా అట్లా అంటావా నేను హాస్టల్లో పోటలు నేను కూడా అడుగుతా పిల్లను అదే అదే అంటున్నా ఇక అన్న నలుగురు 4 దిక్కుల పోయి పిల్లలు ఎంకరా పోటీ అబ్బబ్బా ఏమరా చాలా మంచి అనుకున్నారు నలుగురు బ్రాహ్మణులు వచ్చమంటే మాత్రం నా దిక్కులు పోనబడ్రి నలుగురు బ్రాహ్మణులు నా దిక్కులు పోయిరు వచ్చమంటే మాత్రం నా తూర్పుకున్న బ్రాహ్మణులైనా అరే పట్నం చేరా వచ్చినాడు రామ రామ పట్నం చేరా వచ్చినాడు రామ రామ రామల్ల అయితే ఎదురుగాబడ్రి రామ రామ పట్నాలో పల్లెలో గురుడా రామ రామ 5 మంది బ్రాహ్మణులు రామ రామ పల్లెలో పట్నాలు నమ్మ రామ రామ వాళ్ళు తిరుగుతున్నారమ్మో రామ రామ పల్లెల పట్టాల వాళ్ళు తిరుగుతున్నారు వసమంటి మాత్రం మన మళ్ళీ దగ్గర పిల్ల ఎవరు లేదు వసమంటి మాత్రం 10 మంది బ్రాహ్మణులైనా ఇల్లు ఉన్న చోట గురుడా రామ 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 పిల్ల బాలేదు అని రామ రామ పిల్ల ఉన్న చోట గురుడా రామ 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 ఇల్లు బాగలేదు అని రామ రామ 5 మంది బ్రాహ్మణులు రామ రామ ఇల్లు పిల్ల మంచిగా ఉంటే వసమంటి మాత్రం మాట మర్యాద వసమంటి మాత్రం రామలకు నచ్చలేదు అయినా ఎక్కడ చేరా వచ్చినారో రామ రామ కాంచారానే మరినమ్మ రామ రామ లై 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 బ్రాహ్మణుల వైన అటువంటి గుణంగా తూర్పు కోలు పోయినరు పరమటి కోలు పోయినరు అటువంటి గుణంగా ఉత్తరానికి కోలు పోయి దక్షిణానికి కోలు పోయినరు ఎక్కడ తిరిగినా మల్లన్న దగ్గ పిల్ల దొరుకుతలేదురా ఇల్లు ఉన్న చోట పిల్ల బాగలేదు పిల్ల ఉన్న చోట ఇల్లు బాగలేదు అటువంటి గుణంగా ఇల్లు పిల్ల మంచిగా ఉండే వాళ్ళ మాట మర్యాద మంచిగా లేదు 5 మంది బ్రాహ్మణులు చెట్టుకాడి కూడినారే నేను పోయేందుకు పిల్ల బాగలేదు నేను పోయిన దిక్కు పిల్ల బాగలేదు నేను పోయిన దిక్కు పిల్ల బాగలేదు అనుకున్నారు ఒరి తమ్ములారా అటువంటి గుణంగా పిల్ల బాగలేదని మనం మళ్ళీపోతే అటువంటి గుణంగా అమ్మవారు లీలమ్మ దేవి లీలమ్మ దగ్గర వాడిని రాపించుకున్నాం రా ఒరి తమ్ములారా 5 మంది బ్రాహ్మణులు ఎట్లా ఉలపోయబట్టిదే ఆ కాంచల్ల మర్రికాడా రామ అబ్బబ్బబ్బా రా 5 మంది బ్రాహ్మణుల వసమంటే మాత్రం మనం ఒంటిగా పోతే వసమంటే మాత్రం 5 మంది తలపల తీస్తున్నది కొన్ని కనకడబడుతున్నది రండి రండి తమ్ములారా తమ్ములారా రండి రండి తమ్ములారా రామ రామి అతలు నీలమాదేవి రామ రామ ఏమన్న వలికినాది నీలమ్మ ఏమంట వలికినాది తమ్ములారో తమ్ములారో మల్లన్న దగ్గరే మీ రామ రామ
పిల్లలు ఇంకా రాకపోతే రామ 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 5 మంది తన పనులు రామ రామ తల పనులు తీసుకునే నీలమ్మ కొనకవిని కాడ తమ్మి రామ 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 బ్రాహ్మణులు 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 కంటికి పుట్టిడు ఒలపోతున్నారు బాపనయ్యా అటువంటి గుణంగా అక్కడ పోయే ప్రాణం ఇక్కడ తీసుకుంటామన్నారు లింగమాల చెల్లెలు తీసిరు అటువంటి గుణంగా ఈ చెట్టుకు ఊరేసుకుందామా అని 5 మంది బ్రాహ్మణులు ఊరేసుకుంటామంటారా అమ్మ బ్రాహ్మణుల కన్నీరు నమ్మ రామ రామో బ్రాహ్మణుల కన్నీరు గురుడా రామ రామ ఇక్కడ మాలి మయ్యేడాలి రామ రామ ఎండకొండ కైలాసమూల రామ రామ శంకరునికి తెలిసినది రామ రామ శంకరునికి తెలిసినది రామ రామ శివుడంతా దాతాలేడే రామ రామ దైవమా అటువంటి వడంగా బ్రాహ్మణుల కన్నీరు శివునికి మాలమాయే ఒల 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 బ్రాహ్మణులు కాంచల్ల మరికి ఊరేసుకుందామని ఒలపోస్తున్నారు అటువంటి వడంగా బ్రాహ్మణుల కన్నీరు శివునికి మాలమైనది అబ్బా శంకరుడు ఆలోచన చేసిండు ఏమ్రా తెలుగు లేని మల్లన్నకు తెలుగు చెప్పినము అటువంటి వడంగా పెళ్లి మీద ప్రేమ లేకుండే అటువంటి వడంగా పెళ్లి మీద ప్రేమ పుట్టించినము బ్రతాల మల్లన్నకు అటువంటి వడంగా పెళ్లి మీద ప్రేమ పుట్టింది లగ్గం మీద లైలు పుట్టింది అటువంటి వడంగా మల్లన్న దగ్గ పిల్లల్ని ఇంకా రానీకే బ్రాహ్మణులు వచ్చినారా నా కొడుకు మీద బ్రాహ్మణులు మరణం కావద్దే రామో అటువంటి వడంగా మల్లయ్యకు పిల్లల్ని ఇంకా వేరట 5 మంది బ్రాహ్మణులు మరణం అయినరా అని నా మీదకి మాట రావద్దు శంకరుడు ఆలోచన చేసినాడా రామ అటువంటి వడంగా శంకరుడు బ్రాహ్మణేశం కట్టుకోని అటువంటి వడంగా ఆలోకంకి వెళ్ళి భూలోకం ఎట్లా వస్తాయి ఉన్నాడు విష్ణువేశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్మలంట శివ శివ అన్నదమ్మలంట అల్లమయముతో చేసిన కొన్ని మట్టి బొమ్మలంట ఇవి మాయ బొమ్మలంట విష్ణువేశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్మలంట శివ శివ అన్నదమ్మలంట అల్లమయముతో చేసిన అంట మట్టి బొమ్మలంట ఇవి మాయ బొమ్మలంట మిద్దలున్నాయి మేడలున్నాయని కొంతమరు ఓకే మనసా కొంతమరు ఓకే ఇచ్చిన దేవుడు వండ వంగవో మిద్దలు రావెంట మేడలు రావెంట కొంతమరు ఓకే మనసా కొంతమరు ఓకే ఇచ్చిన దేవుడు వండ వంగ నిద్ర రాదంట మేడలు రాదంట కొడుకులున్నారా బిడ్డలున్నారని కొంతమరు ఓకే మనసా కొంతమరు ఓకే ఇచ్చిన దేవుడు వండ వంగవో కొడుకులు రారంట మిద్దలు రారంట కొంతమరు ఓకే మనసా కొంతమరు ఓకే ఇచ్చిన దేవుడు వండ వంగ కొడుకులు రాలంట బిడ్డలు రారంట కొడుకులు బిడ్డలు కొంతమరు ఓకే మనసా కొంతమరు ఓకే ఇచ్చిన యమునుడు వండ వంగ కొడుకులు రారంట బిడ్డలు రారంట చేతుల బెల్లం ఉన్నంతసేపు కాకి బలగమంట శివ శివ కాకి బలగమంట చేతుల బెల్లం అయిపోయినాక ఒక్కదానమంట నువ్వు వంటదానమంట విష్ణువేశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్మలంట శివ శివ అన్నదమ్మలంట వాళ్ళ మహిమతో చేసిన అంట మట్టి బొమ్మలంట ఏవి మాయ బొమ్మలంట
అలాంటి శంకరుడు దైవమా అటువంటి వనంగా ఆ శంకరుడు మాత్రమైన ఆ పాప నా కొడుకు మల్లయ్య పేరు మీద పిల్లని చూడొచ్చి ఏనాడు మరణమయ్యే కాలం వచ్చాడు ఎండికొండ కైలాసం ఎడిసారా భూలోకం వచ్చినాడా రామా ఆయన కూడా బ్రాహ్మణేశం కట్టుకున్నాడు అటువంటి వనంగా భూలోకం ఏనాడు శంకరుడు వచ్చాడు ఉష్టలకల్లా 5 మంది బ్రాహ్మణులు 5 మంది బ్రాహ్మణులు ఊరేసుకున్న టైం లోపల శంకరుడు వచ్చిండు ఇక రండి కొడుకులారా రామ రామ రండయ్యా నా కొడుకులారా రామ రామ ఏమి ఆపద కలిగినది రామ రామ ఏమి బాధ వచ్చినది రామ రామ వాగుండి కొడుకులారా రామ రామ వాగుండి కొడుకులారా రామ రామ బ్రాహ్మణులారా అటువంటి విధంగా ఏ ఊరు ఉన్నది ఏ పట్టణం ఉన్నది ఎందుకోసం కొడుక బ్రాహ్మణులారా అటువంటి విధంగా ఎందుకు ఊరేసుకుంటున్నారు అయ్యా ఓ పెద్దలారా అసమంటి మాతంలో మరి ఎందుకు ఊరేసుకుంటున్నారు మరి ఏమి కారణం ఉన్నది అసమంటి మాతంలో పాపన అడుగుతున్నాడు మరి చూడంటే ఎప్పుడు బ్రాహ్మణులు గుర్తుపడతలేరు మంచి అనుకున్నారు అసమంటి మాతంలో ఓ పాపనయ్యా ఊరుకు ముందు పుట్టింది కొల్లాపుర పట్టం లోపల వాదిరెడ్డి వారి అమ్మవారు ఇల్లమ్మదేవి నీళ్ళ మగన 6 మంది కాపులు తోడ పుట్టిన అంశాది మల్లారెడ్డి అసమంటి మాతంలో మల్లయ్యా పదక్కడ అసమంటి మాత్రం పిల్లలు ఇంకనకి మేము వచ్చినామయ్యా అసమంటి మాతంలో మల్ల దగ్గర పిల్ల ఏడలేదు అమ్మ నీలమ్మదేవి ఏమంట వెలికింది ఓ పాపనయ్యా మల్లన దగ్గర పిల్లలు ఇంకా రాకపోతే మా 5 తల తీస్తున్నది కొనకని గడగడుతున్నది అక్కడ పోయే ప్రాణము రామ రామ అక్కడ పోయే ప్రాణమైన రామ రామ ఇక్కడ మరోనే వారే రామ రామ 5 మంది బ్రాహ్మణులు రామ రామ 5 మంది బ్రాహ్మణులు ఎప్పుడు కలకల ఎప్పుడు కన్ను తీయవాడి ఎప్పుడు ఉలవలో ఎప్పుడు ఉల పోయేవాడి అమ్మవారు నీలమ్మదేవి ఇంత మాట వలికింది బాపనా అక్కడ పోయే ప్రాణము ఇక్కడనే తీసుకుంటున్నాము రామా అటువంటి విధంగా అక్కడ పోయే ప్రాణం ఇక్కడ తీసుకుంటామంటున్నారా అటువంటి విధంగా నేను కూడా బాపనయ్యనే అటువంటి విధంగా శంకరునికి అంత తెలుసు నీలమ్మ దగ్గర బ్రాహ్మణులు అన్ని రాసుకున్నారు అటువంటి విధంగా ఏది అడుగుతుంది అన్ని ఇస్తానన్నది నీలమ్మదేవి అన్ని రాసుకున్నారు బ్రాహ్మణులు నీలమ్మ దగ్గర ఏమన్నా రాసుకున్నారా అని ఎప్పుడు అడిగిండో రాసుకున్నామని బ్రాహ్మణులు వెలికిండు అదే కాగితం ఇక్కడ ఏమన్నాడు బ్రాహ్మణులు అటువంటి విధంగా ఏనాడు చెవులకెళ్ళి కాగితం తీసి ఏనాడు ఇచ్చిన్ను అటువంటి విధంగా బ్రాహ్మణుల చేతులకెళ్ళి శివుడు కాగితం తీసుకున్నాడు శంఖచూడలు పెట్టుకున్నాడు పరమాత్మనేమో అయ్యో ఎంత ఎడ్డి వాళ్ళోనయ్యా రామరాము ఎంత ఎడ్డి వాళ్ళోనయ్యా రామరామ ఎంత పిచ్చి వాళ్ళోనయ్యా రామరాము
రాజ్యము దేశం తిరిగినారు రామ రామ రాజ్యం దేశము తిరిగినారు రామ రామ రెండయ్యాడ బాబానయ్యా రామ రామ అయ్యో బాబాయ్య రామ రామ పిల్లజాడ చెప్పేదాను రామ రామ రాజాడ చెప్పేదాను రామ రామ బాలజాడ చెప్పేదాను రామ రామ రాజాడ చెప్పేదాను రామ రామ బ్రాహ్మణులారా అటువంటి విధంగా పిల్ల సంగతి చెబుతున్నాడయ్యా అటువంటి విధంగా ఈడికి దగ్గర దేవాగిరిపట్నమే దేవాగిరిపట్నం లోపల గోనే కాడం రెడ్డి అయ్యా దేవాగిరిపట్నం లోపల గోనె కాడమరెడ్డి భార్య గుణవారు మాసమ్మ కన్నది పటకాల పద్మాక్షమ్మ అటువంటి వినగా మల్లన్న దగ్గ ఈడుగీడ కలుసు చూడు చడు కలుసు ఇక దేవగిరిపట్నమూల రామ రామ దేవగిరిపట్నమూల రామ రామ బాలయల్ల ఉన్నదయ్యా రామ రామో హరిమయాల సంగమయ్యా రామ రామో ఎంత మాట చెప్పినాడు రామ రామ బగ్గు బగ్గున మండినాడు రామ రామో పరమేశ్వరుండు అటువంటి విధంగా 5 మంది పాపడలకు పిల్ల జాడ చెప్పిండు దేవాగిరిపట్నమే గోనె కాటంరెడ్డి భార్య గోడవారు మాసమ్మ కన్నదే పటకాల పద్మాక్షమ్మ అటువంటి విధంగా ఇంత మాట ఏనాడు చెప్పిండు బగ్గున మండేరు జగ్గున మెరిసేను బగ్గున మండేరు జగ్గున మెరిసేను భూలోక మెడిసేరా ఎండకొండ కైలాసము ఆ దేవుడు వచ్చేను 30 ఓట్లాడే మూనలు ఉన్నారు 60 ఓట్లాడే వయ్యలు ఉన్నారు అటువంటి విధంగా ఏనాడు పిల్ల జాడ చెప్పిండు బగ్గన మండు జగ్గన మెరిసిండు ఎండుకొండ కైలాసము శివుడు వచ్చినాడా పరమేశ్వరుడు వసమంటే మాతం ఎండుకొండ కైలాసములో అప్పుడు శివుడు వెళ్ళిపోని శివుని మర్యాద అక్కడ ఉండాని రామల్ల తమ్ములారా పల్లాలు పట్టణాలు తిరిగినాము ఇదేతో పుట్టి పోతే ఇవి వసమంటే మాత్రం నా ముత్తలికింపులు వదిన మానికలు మన కలుగునేమో వసమంటే మాత్రం నా 5 మంది బ్రాహ్మణులు కల మాట్లాడుకున్నారు అరే బ్రాహ్మణులు హోది ఉన్నారు రామ రామ బ్రాహ్మణులు హోది ఉన్నారైనా రామ రామ బ్రహ్మణ వారున్న విడిసి రామ రామ గీకిన వారున్న విడిసి రామ రామ ఎక్కడ చేర వచ్చినారు రామ రామ 5 మంది బ్రాహ్మణులు వెయ్యినో రామ రామ 5 మంది బ్రాహ్మణులు వెయ్యినో రామ రామ అబ్బబ్బబ్బా 5 మంది బ్రాహ్మణులకైనా 5 మంది బ్రాహ్మణులకు రాదురైంది పగలైంది మరి కంటికి లేదు కడుపుకు అన్నం లేదు అప్పబ్బ ఏం రావచ్చమంటే మా తమ్ముని అడిగితే సోమనాల బాయి కాడికి వచ్చాను తట్టి తుప్పలు కొడుతున్నాయి ఉగాది ఒత్తి పడగొడుతున్నాయి శివరాత్రులు చిత్తపడగొడుతున్నాయి మరి సోమనాల బాయిలో దిగిన వచ్చమంటే మాత్రం ముందు 3 దోశలు నీళ్ళు తాగినరు మామిడికాయ సత్తుపిండి సాయితం తెచ్చిన సాయితం అయిపోయింది అటువంటి విధంగా పెట్టిన సత్తుపిండి అంతా అయిపోయింది అటువంటి విధంగా దేవాగిరిపట్నం పులిమరవాడ మీదకి వచ్చారు పులిమరవాడ మీద అటువంటి విధంగా మామిడి పీసులు చూసుకున్నారు పరమాత్మనేమో
మామిడి పీసులు చేశారు అటువంటి వనంగా ఏనాడు బండకేసి రాకిర్రు అటువంటి వనంగా సత్తుపిండాన్ని బొక్కుతున్నారు ఆ బ్రాహ్మణులు అటువంటి వనంగా సత్తుపిండాన్ని బొక్కిండ్రు అటువంటి వనంగా నీళ్ళకి పోయిండ్రు ముంచి 3 దోశలు ఇల్లు దాకా పట్టిర్రా 5 మంది బ్రాహ్మణులు అటువంటి విధంగా బ్రాహ్మణులకు అటువంటి విధంగా ఏనాడు నీళ్ళు తాగిండ్రు కడుపు కన్నం లేదు కంటికి నిడదలేదు అటువంటి విధంగా సత్తుపిండి బుక్కిర్రు నీళ్ళు తాగిండ్రు మల్లన్న ఫోటో తీసిండ్రు ఆ చెట్టు కట్టిండ్రు వాళ్ళకు అటువంటి విధంగా ఏనాడు సొక్కు సొక్కున నిడదాలమ్మ రామరాము సొక్కు సొక్కున నిడదాలమ్మ రామరామ నిడదలు వస్తాయి ఉన్నాయి గురుడా రామరామ 5 మంది బ్రాహ్మణుల కూర రామరామ బైకాడ వండినారు రామరామ బైకాడ మామిడి తోట అల్లా నిడతకు వండినారే నీడకు వాళ్ళు వండినారు రామరామ 5 మంది బ్రాహ్మణులు రా కడుపు కన్నం లేదు కంటికి నిడతలేదు అటువంటి విధంగా నీళ్ళు తాగిర్రు సత్తుపిండి బుక్కిన్ను సొక్కు సొక్కున నిడతలు వచ్చారా ఆ బాయి కాడ చెట్టు ఉన్నది చెట్టుకు కింద నీడు ఉన్నదట నీడ కింద బ్రాహ్మణులు నిడదపోతాయి ఉన్నారు అటువంటి విధంగా బ్రాహ్మణుల మర్యాద ఇట్లుండని దేవాగిరి పట్నంలో మరి ఎట్లా ఉన్నది దేవగిరి పట్నం లోపటైనా గొల్లవారి గోపలు కాపారి కందులు దేవగన్నులైనా అటువంటి వాదులు గజాల బిందెల భుజాన పెట్టుకున్నారు గజాల బిందెలో భుజాన పెట్టుకోనైనా బామాలు ఎల్లేరు చేడాలి వెళ్ళేరు వల్లల్లో వల నేరల్లో లేరు చేడాలి లేరు వల్లల్లో వల నేరల్లో బామాలు ఎల్లేరు చేడాలి వెళ్ళేరు వల్లల్లో వల నేరల్లో లేరు చేడాలి వెళ్ళేరు వల్లల్లో వల నేరల్లో బామల గారు బంతి పోల వల్లల్లో వల నేరల్లో చెడలు గారమ్మ చెన్నై పోల వల్లల్లో వల నేరల్లో గున్న బామాలు ఆడికి వచ్చి వల్లల్లో వల నేరల్లో బామలు అనుకుంటా మంత్రిలో బాయికాడికి ఎప్పుడు వచ్చిండ్రో అటువంటి మాత్రం నా గులవారి గోపలు కాపారి కాంతలు దేవగారు సోమరాల బాయికాడికి వచ్చిండ్రు అటువంటి మాత్రం గజాల బిందెలు అటువంటి భుజం మీకు ఎప్పుడు చేసిండ్రు అటువంటి మాత్రం నీళ్ళు ముంచు పోతుంటే మరి అటువంటి మాత్రం మళ్ళీ కూడా కళ్ళు చూసినారు మనం బాయికాడికి వచ్చినామమ్మా బ్రాహ్మణులు అటువంటి విధంగా మల్లన్న పోటు ఎప్పుడు చెట్టుకి ఆడరేసిరు చెట్టు నీడ బాయిల కొడుతున్నది అటువంటి విధంగా బామలు ఏనాడు తొంగి చూసిరు బాయిలకు మల్లన్న పోటు కనిపిస్తాయి ఉన్నది చెల్లె చూడసక్కని బాలుడమ్మ రామరామ చూడసక్కని బాలుడమ్మ రామరామ వరిసేడు సూర్యునికి రామరామ సూర్యునికి వంకనమ్మ రామరామ బాలుని వంకలేదు తల్లి రామరామ రెండు చెల్లెల్లారా రామరామ ఎంత మంచిగా ఉన్నాడమ్మా బాలుడేమో రెండమ్మాన ఎక్కలారా రామరామ చెల్లెల్లారా
జగ 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 బాలుడు మెరుస్తున్నాడు చూడ చక్కని బాలుడే రామో బాలుడున్నాడమ్మా చెల్లే చూడ చక్కని బాలుడు నీకు తాగడు నీకు తాగడు నీకు తాగడు నాకు మోసాదైతుడు చెల్లే నాకు దగ్గ బాలుడమ్మా చెల్లెల్లారా ఇక మీకు వరకు తాగడు ఇక నాకైతే మోతాదైతాడు చూడు ఇక నీకు తగబోడు నాకు తగబోడు దానికి తగడు నీకు మోతాదు అవుతా నాకైతే మోతాదైతాడు చెల్లె ఈ పిల్లాడు ఇక నీ మోకాలు ముందడికే నీ మో చేతులు ఎంటకైనా నీకు పిల్లగాడు తాగుతాడు ఓ చెల్లెల్లారా అటువంటి విధంగా వీళ్ళ మాటలు ఇట్లుంటుంటే అటువంటి విధంగా వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఇక పండుకున్న బ్రాహ్మణాలు రామరామ పండుకున్న బ్రాహ్మణులు అయినా రామరామో దిక్కు దిక్కున లేచినాను రామరామ ఎక్కడ చేరా వచ్చినారు రామరామ రెండమ్మాన తల్లులారా రామరామ తల్లులారా రామరామ ఇప్పుడన్న మాటనమ్మో రామరామో మల్ల వల్కరుండినమ్మ రామరామ వక్కలారా ఓ చెల్లెల్లారా ఇప్పుడు అన్నమాట మళ్ళా వాళ్ళకి రెండు వచ్చమంటే మాత్రం 5 మంది బ్రాహ్మణులు ఎప్పుడు వలుకుతున్నారు ఎండో బాపన ఓ బాపనయ్యో ఇప్పుడన్నమాట మల్ల వలుకుమన్నారు అట్లా కాదయ్యా మాకు తగడు ఓ బాపనయ్యా అడవంటి వినంగా మన పట్నం లోపల మా పట్నం లోపల అటువంటి వినంగా మా బాల ఉన్నది చూడ చక్కని బాల మాది దేవగిరి పట్నం అయ్యో మాది దేవగిరి పట్నమేలే గోనె కాటమరెడ్డి భార్య గోనవారు మాసమ్మకు తాగుతాడు ఈ పిల్లగడమ్మా అటువంటి వనంగా వచ్చిన వాడవిలలు ఇంత మాట ఉన్నారు వాళ్ళు నీళ్ళు ముంచుకున్నారమ్మా రామరామ నీళ్ళు ముంచుకున్నారమ్మా రామరామ గుల్లవారి గోపికాలు కాపువారి కాంతలైన రామారాము రెండయాన బ్రాహ్మణారా బ్రాహ్మణులు ఓ శిల్పదానం ఆడనయ్యా బ్రాహ్మణులు శివనాలు పెట్టరండి బ్రాహ్మణులు ఇంటరయ్య బ్రాహ్మణారా రామారాము బ్రాహ్మణారా చెబుతున్న మాట శవన పెట్టరండి ఓ బ్రాహ్మణారా దేవగిరి పట్టములో పడా కోనమరంటే సామాన్యుడు గాడు ముక్కు మీద ఈగాడు ముక్కు పోసుకున్న మగోడు అటువంటి మాతో మనం మీరు ఎట్లా రావాలి అటువంటి మాతో నా ఓ బ్రాహ్మణారా అది కొంగునేసరల్లానయ్యా రామ రామ
మాట్లాడుతున్నారు అటువంటి గుణంగా సరే మంచిదనుకున్నారు. అటువంటి గుణంగా మల్లన్న ఫోటో తీసుకున్న బ్రాహ్మణులు అటువంటి గుణంగా వాడివిల ముంగట బ్రాహ్మణులు ఎంట వాడివిల ముంగట అటువంటి గుణంగా దేవగిరి పట్నం వచ్చినారు. దేవగిరి పట్నం వచ్చి వాడివిలలో కుడుకున్న ఎడమకున్న కొంగు కుడికేసును రాజా కజరు ముంగడికి వచ్చినారా. రాజగా జరుముంగడికి వచ్చి ఎడమకున్న కొంగు కుడికేసినప్పుడే అడవంటి వనంగా కొంగు సైరల్లో వమ్మన్నారు. అడవిలలో ఎవరిళ్లకు వాళ్ళు పోయిన్రు. 5 మంది బ్రాహ్మణులే బ్రాహ్మణులు రామ 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 ఆడవిల్ల సైరలమ్మ రామ రామ సరళ చూసినారు రామ రామ సైరల్ల చూసినారు రామ రామ 5 మంది బాపనల్లు రామ రామ అక్కడ మల్లు చూసినారు రామ రామ రాజకాచేరునమ్మ రామ రామ కాసేరు నాదంట రామ రామ దైవమా బ్రాహ్మణుల వడవంటి వనంగా ఎప్పుడు చూసిందో తమ్ములార వడవంటి వనంగా రాజ కచేరికి ఇదే ఉన్నది. కచేరికాడి గోదమ్మన్నారు. 5 మంది బ్రాహ్మణులు గురుడు దేవా ఇక రాజన కాశీరుణమ్మ రామ రాము రాజన కాశీరుణమ్మ రామ రామ కాశీరు కాడికైతే రామ రామ బ్రాహ్మణులల్లా వచ్చినారు రామ రామ కళ్ళవారా చూసినారు రామ రామ 5 మంది బ్రాహ్మణులు గురుడు రామ రామ 5 మంది బ్రాహ్మణులు అయినా రాజా కజరు కాడికి వచ్చిర్రే. రాజా కజరు కాడికి వచ్చిర్రు. రాజా కజరు కాడ వసం అంటే మనం కొనగానే రాజా వెళుతున్నాడు, దేశం వెళుతున్నాడు. అప్పప్ప 5 మంది బ్రాహ్మణులు ఎప్పుడు కళ్ళ దోషండ్రు. రమ రమ రామన్న రామ రాఘవ రామన్న రామ రమ రామ రామన్న రామ రాఘవ రామన్న రామ దండమోలో ఓ పెద్దలారా ఉండిపోయే మరి వందనాలు ఉండిపోయే మరి వందనాలు అడిపోయే మరి దండమోలో ఉండిపోయే వందనాలు దాడిపోయే దండమోలు ఓ పెద్దలారా అటువంటి వనంగా దండానికి మారుదండం పెట్టాను. 2 ఎండల గుమ్మడి పండుగ బ్రాహ్మణులే రాజకాశీరు కడికి రామ రామ మారుదండం పెట్టినాడు రామ రామ లోపడికి 2 కొడుక రామ రామ ఎర్రటి ఎండల్ల కొడుక రామ రామ గుమ్మడి పండోల కొడుక రామ రామ మీద వెన్ను కాకలు రామ రామ కింద ధరణి కాకలు రామ రామ లోపటికి 2 కొడుక రామ రామ ఆ కోనకాడం రెడ్డి అటువంటి గుణంగా 5 మంది బ్రాహ్మణులు ఎప్పుడు దండం పెట్టిర్రు.
దండానికి మారుదండం పెట్టండు అటువంటి గుణంగా కుమారులారా బ్రాహ్మణులు ఉన్నారు ఊరు ఊరు తిరిగేటోళ్ళు పల్లె పల్లె తిరిగేటోళ్ళు అటువంటి గుణంగా ఇంటి లగ్గాలు ఇంటి పుణ్యదానాలు సత్యనారాయణ కథలు చెప్పేటోళ్ళు మీరే రండి 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 లోపల రండి లోపల రండి లోపల రండి అటువంటి గుణంగా లోపల విలుసుకున్నాడు అటువంటి గుణంగా జాడి జమకాలము జోడించి పరిచిన ఆడా కోసండి పెద్దలార రమావరామో కోసండి పెద్దలార రమావరామా రెండయ్యా బాబుడయ్య రమావరామో రెండయ్యా బాబుడయ్య రమావరామా కోసోనా పెట్టినాడు రమావరామా రాజా కాశీరు కాడు రమావరామా 5 మంది బ్రాహ్మణులు రమావరామో వాళ్ళు కూర్చున్నరే రమావరామా పరమేశ్వరుండు రాజా కాశీరు కాడబడవంటి మనంగా గోనకాడం రెడ్డి 5 మంది బ్రాహ్మణులను కూర్చుని పెట్టుకున్నాడు ఆ పరమాత్మనేమో బ్రాహ్మణులారా మీది రాజ్యం ఎక్కడున్నది రామరాము రాజ్యం ఎక్కడ ఉన్నది కొడుక రామరాము దేశం ఎక్కడ ఉన్నది కొడుక రామరాము దేశం ఎక్కడ ఉన్నది రామరాము 5 మంది ఉన్నారు కొడుక రామరామ దైవమా అటువంటి విధంగా మీరు రాజ్యం ఎక్కడున్నది దేశం ఎక్కడున్నదిరా ఎందుకోసం వచ్చిండ్రు ఓ కన్న కొడుక పెద్దలారా పెద్దలారా మరి రాజ్యం ఎక్కడా దేశం ఎక్కడా మీ నగరం ఎక్కడ అంటున్నావు వివరంగా చెబుతున్నాం బాబాయ్ పెద్దలారా అటువంటి మాధవుడి ధర పారపల్లి నామడ ఊరికి ముందు పెట్టింది కొల్లాపూర్ పట్టము కొల్లాపూర్ పట్టం మీద వాదిరెడ్డి భార్య అమ్మవారు నీలమ్మదేవి మరి నీలమ్మ అన్నది 6 మంది కాపులు మరి కాపుల తోడ పుట్టిన అంశాది మల్లారెడ్డి అటువంటి మాత్రమున ఓ పాపయ్యా ఓ పెద్దలారా మరి పని కలిగి వచ్చినాము రామరాము ఓ పని కలిగి వచ్చినాము రామరాము రెండయ్య పెద్దలారా రామరామ ఏమి పాని కలిగినది కన్న కొడుక ఏమి పాని కలిగినది రామరామ వారంగా ఎవ్వరుండి రామరామ కుమారులారా ఓ బ్రాహ్మణులారా అటువంటి విధంగా మనసులున్న మాటనయ్యా నా తోడు చెప్పమన్నాడు గోనకాడం రెడ్డి ఏం మాట బిడ్డ అట్లా అంటావా అయ్యా రాజవర్య అటువంటి మాత్రం రాజుల మాటలు ఇలా మీద మూట ఎక్కడ మాలరాజిన పల్లె పాలన కొన్నారు బా ఓ పెద్దలారా అటువంటి మాత్రం మళ్ళీ తగ్గ పిల్లలు ఎంకరానికి మేము వస్తాము అంటే ఆహా అంబడకుండా ఉన్నదాని వచ్చినారు బిడ్డ అరే మంత్రులారా ఉన్నారా బ్రాహ్మణులకు ఎర్రట ఎండ కొట్టింది ఇక అంబలు కాసుకొని తాగుతారట అంబలకుండా అంబలు కాసుకొని తాగుతారు అట తైదలు ఉన్నాయారా బ్రాహ్మణులకు తెచ్చి పెట్టుండి బిడ్డ తైదలు తీసుకుపోయి అంబలు కాసుకొని తాగుతారు అయ్యా పెద్దలారా మేము అంబడుకుంటుందని అజవాడు వచ్చినట్టున్నావు ఇక అట్లా కాదయ్యా ఏమదిరా తమలపాకు ఎంత ఉంటదయ్యా తమలపాకు అరిసె ఎలుము ఉంటది అరిసె ఎలుము కదా దానికి తొడిమి ఎంత ఉంటది లవంగం పుల్లంతా అందుకోసం వచ్చినాము రామ 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 రండి రండి పెద్దలారా రామ రామ
బ్రాహ్మణులు బ్రాహ్మణులు బ్రాహ్మణులే బ్రాహ్మణులు వింటరు వింటరు కొడక బ్రాహ్మణులు అటువంటి గుణంగా 1000 ఏళ్ళ పంట 100 ఏళ్ళ తుకం అన్నారు. ఎన్ని చెప్పినా మాకు అర్థమైతే లేదని ఎప్పుడు గొడకాటం రెడ్డి అన్నాడు. అటువంటి గుణంగా వచ్చిన 5 మంది బ్రాహ్మణులు అటువంటి గుణంగా సూపుల విడము చేతులు పట్టుమన్నారా. అటువంటి గుణంగా 5 మంది బ్రాహ్మణులు అటువంటి గుణంగా సూపుల విడము తీసిండ్రు. అటువంటి గుణంగా గోనెకాటం రెడ్డి అటువంటి గుణంగా గోనెకాటం రెడ్డి చేతులు పెట్టినారా. మాకు ఇన్ను అడిగిన మాకు ఏది లేదయ్యా నీ పిల్లనాడికి వచ్చినామన్నారు. అటువంటి గుణంగా లీలమ్మ కొడుకు నిజ పుణ్యదేవుడు ఆదిరెడ్డి కొడుకు వంశమంతుడు మల్లారెడ్డి అటువంటి గుణంగా మల్లారెడ్డికి నీ పిల్లనియ్యాలే. అటువంటి గుణంగా బ్రాహ్మణులు ఇంత మాట చెప్పినప్పుడే బ్రాహ్మణులను ఎంబడి పెట్టుకున్న అటువంటి గుణంగా రాజకాశుడు విడిచండే. అమ్మ కలిగడలో గిల్ల కూర రామరామ కలిగడలో గిల్ల కూర రామరామ బ్రహ్మలో తోలుకోని రామరామ కోనకడం తోలుకోని రామరామ కోనకాను రెడ్డి అయితే రామరామ కోనకడం రెడ్డి నమ్మ రామరామ కలిగడలో ఎల్ల కూర రామరామ తాను చేర వచ్చినాడు రామరామ అబ్బాబ్బా ఏమ్రా కోనకాను రెడ్డి అయినా బ్రాహ్మణులను తోలుకున్నాడు లైలైలైలకి వచ్చిండు. బ్రాహ్మణులారో బ్రాహ్మణ ఓ చోడు నిలిపిండు. బామరాయమా సమ్మాదేవి రామరామ బామరాయమా సమ్మాదేవి రామరామ పని కలిగి వచ్చినాను రామరామ మూడోనే పిల్ల పోలోనమ్మ రామరామ పిలిచల్ల పిలిచినాడు రామరామ దైవమా. అటువంటి గుణంగా కొన బ్యాంకుల్లో బ్రాహ్మణులు కూర్చున్నారు. అటువంటి గుణంగా లోపలికి గోనెకాటం రెడ్డి వచ్చిండు. విండో మాసమ్మ మాసమ్మ చెబుతున్న మాట చెవును పెట్టు బామో మాసమ్మ అడుగుణంగా గోనెకాటం రెడ్డి ఎప్పుడు అన్నాడు. అటువంటి గుణంగా మాసమ్మ మాసమ్మని ఏనాడు పిలుస్తున్నావు ఏమి మాట కలిగినది రామ రామ రావయ్య ప్రాణనాథ రామ రామ ఇంటవయ్య ప్రాణనాథ రామ రామ మనసులున్న మాటనయ్యా రామ రామ నాకల్ల ఎప్పుడాదా రామ రామ మంచిది అన్నడు రామ రామ బామా సమ్మదేవి రామ రామ ఈడుకీడు చక్కరానే రామ రామ పుల్లపూర పట్టమంట రామ రామ పుల్లపూర పట్టమూల మాసమ్మ అతరు నీలమ్మదేవి రామ రామ నీలమ్మ అన్నదమ్మో రామ రామ మాసమ్మ అటువంటి గుణంగా కొల్లాపురి పట్టణం లోపల అటువంటి గుణంగా మల్లారెడ్డి అటువంటి గుణంగా పిల్లకు పంపిండ అమ్మవారు మాసమ్మరా గుండెలకు పిలమన్న 2 జల్లమన్నది మాసమ్మకు నాదా ప్రాణేశ్వర అటువంటి గుణంగా మల్లారెడ్డి ఏనాడు పిల్లకు పంపిండ అటువంటి గుణంగా కాపువారు మల్లారెడ్డికి పరమాత్ముడు మల్లన అటువంటి గుణంగా పట్టుకాల పద్మాక్షిగైన
అటువంటి వినంగా ఈడుకీడు కలిసి జోడు జోడు కలిసి అన్నడా అటువంటి వినంగా నా పిల్లలు చేసుకుంటాను అయితే అటువంటి వినంగా నేను కోరిన వస్తువులు వాళ్ళు తేవాలి ఒకనాడు ఇవ్వనన్నది మాసమ్మ అనరాని మాటలు అంటున్నది మాసమ్మ మాసమ్మ అమ్మవారు మాసమ్మ వనరాని మాటలు తిట్టరాని తిట్టుతున్నది విండవు నాదా ఓనాదా నా పిల్లని చేసుకునే మునగాడైతే నాదో ఓనాదా బంగారమో తగ్గట్ల బాలనో తగ్గట్లనయ్యా ఓనాదా జోకి పెళ్లి చేసుకోవాలనాదా ఓనాదా 60 లక్షల వాడి బాపల 30 లక్షల ముత్తైదులు అయ్యో ఓనాదా అటువంటి విధంగా నా పిల్లని చేసుకునే మునగాడైతేనయ్యో ఓనాదా నేను అడిగినన్ని సొమ్ములు తేవాలి తేవాలి కాపుల్లకి ఏం గతున్నదయ్యో ఓనాదా కొల్లాపురి పట్నం లోపల వాదిరెడ్డి భార్య అమ్మవారు లీలమ్మ అమ్మవారు లీలమ్మ 12 ఏళ్ళునయ్యో ఓనాదా 12 ఏళ్ళు వనవాసం పోయిండ్రే ఎద్దు కూర తినరు బొద్దు కూర తినరు కాపులు కాపులకేం గతున్నదయ్యా ఓనాదా వాళ్ళు నా పిల్లలు అడిగి వచ్చిరు నాదో ఓనాదా ఈయనంట వెయ్యా వాళ్ళకేం గతి ఉన్నది అటువంటి విధంగా ఎత్తి కూర తినరు బొత్తి కూర తినరు కొండ బస్సుల కూర మీద కొండెండు కాపురం చేసిండు బ్రాహ్మణుల భాషలు తోమిండ్రే కోమటెళ్ళ కొట్టాలు పెట్టిండ్రా లీలమ్మ అటువంటి విధంగా మాసమ్మ దేవి అనరాని మాటలు తిట్టరాని తిట్లు తిడుతున్నది వచ్చిన బ్రాహ్మణులు నమ్మ రామరామో వచ్చిన బ్రాహ్మణులు నమ్మ రామరామో శివరారాయణ రామో రామరామో ఉత్తరమల్ల మరి రాసినారు రామరామో మరి ఎంతగా మండినారు రామరామో ఓ బాపనయ్యా విండో బాపనాయ్ ఓ బాపనా అటువంటి విధంగా మల్లన్న ఎప్పుడు నా బిడ్డ గురించి పంపిండు నేను వస్తలు ఏనాడు కోరుతున్నా కోరిన వస్తలు అవన్నీ చేపిస్తే నా పిల్లని ఇస్తానన్నది లేకపోతే ఎండకు వారి పొమ్మన్నదే కొనవారి మాసమ్మ అనరాని మాటలు అంటున్నది తిట్టరాని తిట్లు తిడుతున్నది రా నేను కోరిన వస్తువులు చేపియాల మల్లయ్యో మల్లన్న నేను కోరిన వస్తువులు చేపియకపోతే వాడివిలు లేక ఎండకు మర్రిపోవాలి నా పిల్ల ఇక్కడనే మల్లయ్య అక్కడన్నది మాసమ్మ పిల్లని అని అంటావు మరి ఎట్లయితే ఇస్తావు మాసమ్మ బావ మాసమ్మ రావే మాసమ్మ మల్లయ్యకు నేను పిల్లను ఇస్తే నాదా కొన్ని నేను కోరిన వస్తువులున్నాయ్యో రామా ఆ
మల్లన్న దోరా మమ్మాదుకో మల్లన్న స్వామి మల్లన్న దోరా మమ్మాదుకో మల్లన్న స్వామి మంగళ మల్లన్న దోరా మమ్మాదుకో మల్లన్న స్వామి మంగళ మల్లన్న దోరా మమ్మాదుకో మల్లన్న స్వామి గణగణ గణగణ గంటనాదు వంగ గన్నారు ఊళ్ళ నిన్న ఊదియంగా ఎప్పుడు ఊదిందు ఎప్పుడు సాయందు ఎప్పుడు సాయత్తు ఎల్ల పర్వతాల మల్లన్నకు పర్వతాల మల్లన్నకు కుమరెల్లి మల్లన్న నీ కారతి మల్లన్న నీ కారతి కొండా పోషమ్మ నీ కారతి కొండా పోషమ్మ నీ కారతి మైలర మల్లన్న నీ కారతి మైదాన మల్లన్న నీ కారతి జయ మంగళం జయ జయ మంగళం జయ జయ మంగళం శుద్ధ శివమంగళం జయ మంగళం జయ జయ మంగళం జయ జయ మంగళం జయ సుమంగళం జయ మంగళం జయ జయ మంగళం జయ జయ మంగళం శుద్ధ శివమంగళం జయ మంగళం జయ జయ మంగళం జయ జయ మంగళం జయ సుమంగళం విధానం పర్వతాల మల్లికార్జున సాయంకల కోడికే పర్వతాల మల్లికార్జున సాయంకల కోడికే మైలారం మల్లన్న కల కోడికే